Good evening, all of you. Voice is clear, ma? Please let me confirm once. Clear, voice? Yes, sir. Okay. So, నిన్నటి క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? No, sir. యా, డన్ మా. ఓకే, లాస్ట్ స్టాక్ లో మనకి ఇన్వెంటరీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? క్లియరా? లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియర్? ఓకే, డన్ నైస్. సో టుడే సెషన్ లో మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేసుకోవాలి, ఎక్స్పెన్సెస్ ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేది టుడే సెషన్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో లైక్ ఏ విధంగా చేస్తాం అనేది కూడా మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, ఓపెనింగ్ స్టాక్ ఎందుకు ఎంటర్ చేసుకోవాలి? టాలీ ప్రైమ్ 7.0లో మనం ఎంటర్ చేస్తున్నాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎందుకు ఎంటర్ చేయాలి? ఇండియా ఫైనాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/4/25, 31/3/26 మధ్యలో 12 ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఇప్పుడు 31 మార్చిలో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారుతుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్సే బ్యాలెన్స్ షీట్. ఆ ఓపెనింగ్ బ్యాలెన్సే బ్యాలెన్స్ షీట్. ఈ బ్యాలెన్స్ షీట్ లో మనకి లయబిలిటీస్ ఉంటాయి అండ్ అసెట్స్ కూడా ఉంటాయి. ఈ లయబిలిటీస్ లో మనకి క్యాపిటల్, సండ్రీ క్రెడిటార్స్, కరెంట్ లయబిలిటీస్ వస్తాయి. అసెట్స్ లో ఫిక్స్డ్ అసెట్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ఓకే, ఇవన్నీ వస్తాయి. ఇక్కడ లెడ్జర్స్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేస్తాం అండ్ ఐటమ్స్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేస్తాం. ఓకే, అమౌంట్ మ్యాచ్ చేస్తాం. అమౌంట్ అనేది మ్యాచ్ చేస్తాం. ఓకే, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అమౌంట్ మ్యాచ్ చేసి ఆ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేస్తాం. మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో ఇక్కడ ఆన్ ద స్పాట్ వస్తాయి లెడ్జర్స్. ఆల్ టు సి ఇచ్చి క్రియేషన్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మీ ఓపెనింగ్ బ్యాలెన్స్, మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా ఉండొచ్చు. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గూడ్స్. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గూడ్స్. ది నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కావచ్చు. మొబైల్ షాప్ కావచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు, కంప్యూటర్ పార్ట్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు. ఓకే, ఏ బిజినెస్ అయినా కావచ్చు. ఫస్ట్ అమౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మ్యాచ్ చేసుకున్నాం టాలీ ఫ్రమ్ 7.0లో. తర్వాత ఆ అమౌంట్ తో మళ్ళీ పర్చేజ్, సేల్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఇవన్నీ ఎంటర్ చేసుకొని బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లైక్ ఎంఐఎస్ రిపోర్ట్స్ ఫైనల్ గా చేద్దాం. రిపోర్ట్స్ చెకింగ్ చేద్దాం. ఓకే, దీన్నే టాలీ ప్రైమ్ 7.0లో ఓపెనింగ్ బ్యాలెన్స్ కాన్సెప్ట్ అన్నమాట. సో చూడండి, ప్రియా ట్రేడింగ్ కంపెనీ లయబిలిటీస్, అసెట్స్ టోటల్ ఇక్కడ 1,88,600.
లెఫ్ట్ సైడ్ వాల్యూ, రైట్ సైడ్ వాల్యూ. ఈ అమౌంట్ మ్యాచ్ చేసుకొని ఈ అమౌంట్ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేయంగా ఫైనల్ గా బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా కనుక్కోవాలి. ఓకే, కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. రిమైనింగ్ అని నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. సో ఈరోజు కాన్సెప్ట్ లో వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తేనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. క్రియేట్ లోకి వెళ్దాం, లెడ్జెస్ లోకి వెళ్దాం. సో క్యాపిటల్ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి 1 lakh. నెక్స్ట్ రమేష్. సన్రీ క్రెడిటార్స్ 20,000. నెక్స్ట్ ప్రకాష్. సన్రీ క్రెడిటార్స్ 30,000. నెక్స్ట్ పల్లవి. లోన్స్ అండ్ లైబ్రరీ అమౌంట్ ఎంటర్ చేసామా, పేజ్ అప్. $38,600. నెక్స్ట్ అసెట్స్, ఫర్నిచర్, ఫిక్స్డ్ అసెట్స్ 18,000. నెక్స్ట్ కంప్యూటర్, ఫిక్స్డ్ అసెట్స్ 30,000. రామ్ అనుకో, సన్రీ డెబ్టార్స్ 10,000. నెక్స్ట్ రవి అనుకో, సన్రీ డెబ్టార్స్ 20,000. నెక్స్ట్ క్యాష్ ఆల్రెడీ ఉంటుంది, అది తెచ్చేద్దాం. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్ 20,000. ఇలాగా లెడ్జెస్ లో మనం ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ యూనిట్స్ దగ్గర వెళ్దాం. యూనిట్స్ లో నెంబర్స్ మాత్రం ఉన్నాయి, నెంబర్స్ మాత్రం టైప్ చేయండి. ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ స్టాక్ ఐటమ్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, గ్రైండర్స్, నెంబర్స్. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ కేటగిరీ ఆల్టర్నేటివ్ యూనిట్స్ అవసరం లేదు. F12 వెళ్ళి నో పెట్టేస్తావు, అవి బయటికి కనిపించవు. 2,000. నెక్స్ట్ మిక్సెస్ 1,500. సీలింగ్ ఫ్యాన్స్ 2,800. టేబుల్ ఫ్యాన్స్ 1,000. ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్ ఇవ్వండి. ఆల్టర్, లెడ్జర్, క్యాష్ ఓపెన్ చేయండి. 80,000. ఇప్పుడు వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూడండి.
Alt F1 expand 1,88,600 1,88,600 ఇలా బ్యాలెన్స్ షీట్ అమౌంట్ మ్యాచ్ చేసి ఇది మళ్ళీ ఫైనాన్స్ లేనంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఓచర్స్ లేకి వెళ్ళండి. కొత్తగా వచ్చిన లెడ్జెస్ ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేద్దాం. డేట్ మార్చండి 1/5/25. పర్సన్ ఎవరు ఇక్కడ? ప్రకాష్. కొత్తగా వచ్చిన లెడ్జెస్ ఆల్ట్ సి ఇచ్చి ఆన్ ద స్పాట్ చేసేస్తాను. కన్సైన్ డీటెయిల్స్ అవసరం లేదు, నో పెట్. ఇప్పుడు పర్చేజ్ లెడ్జర్ లేదు, ఇక్కడ ఆల్ట్ సి ఇచ్చి క్రియేట్ చేస్తాను. పర్చేజ్ అకౌంట్స్, సీలింగ్ ఫ్యాన్స్. అక్కడ రేట్ ఎలా వచ్చిందండి? రేట్ ఆటోమేటిక్గా అదే ఎట్లా వచ్చింది చెప్పండి? ఎలా వచ్చింది రేటు? లెడ్జర్ లో మెన్షన్ చేశాం కాబట్టి సార్. లెడ్జర్ లో మెన్షన్ చేసామా, ఐటెం లో మెన్షన్ చేసామా? లెడ్జర్ లో ఐటమ్ లో మెన్షన్ చేశాం సార్. ఐటెం లో మెన్షన్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో అది అక్కడ తీసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్స్ 50, 1000. మిక్సెస్ నెక్స్ట్ గ్రైండర్స్. సో 2,65,000 2,65,000 కి మనం పర్చేజ్ చేసాం. సేవ్ 25 పర్చేజ్ ఫ్రమ్ రమేష్ ఆల్ ఐటమ్స్. సేమ్ డేట్ మార్చండి 2/5/25. రమేష్. సీలింగ్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్, మిక్సెస్, గ్రైండర్స్. ఓకే, 50 కదా టోటల్. సేమ్ 2,65,000 2,65,000 ఇద్దరికి సేమ్ వాల్యూ వచ్చింది. సో ఐటమ్స్ ని పర్చేజ్ చేసాం. ఇప్పుడు వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో కస్టమర్స్ కి సేల్స్ చేస్తాం. F8 డేట్ మార్చండి 1/6/25. ఎవరికి సేల్ చేస్తున్నాం? రామన్ కో. కొత్తగా లెడ్జర్ చేస్తున్నాం ఆల్ట్ సి. సేల్స్ అకౌంట్స్, సీలింగ్ ఫామ్, టేబుల్ ఫ్యాన్, మిక్సెస్ 2,000, గ్రైండర్స్ 2,500, 2,45,000. సో ఇక్కడ ట్యాక్స్ 4%. ఇప్పుడు వితౌట్ జిఎస్టీలో మనం ఉన్నాం కాబట్టి ట్యాక్స్ అనేది 2,45,000 దాని కింద ఇవ్వాలి. దాని పైన ఉంటే ఐటమ్ స్పేస్, దాని కిందకి వస్తే లెడ్జర్ స్పేస్. ఆల్ట్ సి ట్యాక్స్ 4% అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. అదర్స్ తీసుకోవాలి. అదే మీరు జిఎస్టీలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఫార్మాట్లు మారుతాయి. ప్రస్తుతానికి ఇక్కడ అదర్స్ మనం పెడతాం. పర్సెంటేజ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇవ్వాలి. డైరెక్ట్ గా అమౌంట్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. పర్సెంటేజ్ ఎంత? 2,45,000 మీద 4% ట్యాక్స్ ఎంత పడింది? 9,500 పడింది. రెండు కలిపితే మనకి 2,54,500. కంట్రోల్ పి, ప్రింట్ ప్రివ్యూ చూడొచ్చు. ఆల్ట్ జెడ్ జూమ్ చూడండి.
ఇలాగా కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ 2 6 ప్రవీణ్ కు సీలింగ్ ఫ్యాన్స్ 35, టేబుల్ ఫ్యాన్ 35, మిక్సెస్ 35, గ్రైండర్స్ 35. 2,45,000 ట్యాక్స్ 4%. ఇద్దరికి సేమ్ వాల్యూ 2,54,800, 2,44,800. నెక్స్ట్ డైరెక్ట్ గా క్యాష్ సేల్ చేస్తున్నాం 31,700. ఓకే, సో ఇక్కడ చూడండి, సేల్స్ లో డిస్కౌంట్ ఇచ్చారు, గుర్తుపెట్టుకోవాలి. పర్చేజ్ లో డిస్కౌంట్ వస్తే సప్లైర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం, వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇచ్చారు, అది మనకి ఇన్కమ్. అదే సేల్స్ లో కస్టమర్స్ డిస్కౌంట్ అలౌడ్, అది మనకి ఎక్స్పెన్స్. ఓకే, అది మనకి ఎక్స్పెన్సెస్. ఓకే, డన్. ఆల్ట్ సి. మైనస్ మ్యాండేటరీ, పర్చేజ్ అయినా సేల్స్ అయినా మైనస్ మ్యాండేటరీ. 1,75,000 మీద 8,750 రూపాయలు డిస్కౌంట్ వెళ్ళింది. కింద చూడండి 1,66,250. దాని మీద మళ్ళీ ట్యాక్స్ 4%, 7,000. సేవ్. నెక్స్ట్ 18 రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి 80% ఆఫ్ సేల్స్ వాల్యూ. పేమెంట్ టు ప్రకాష్ అండ్ రమేష్ 70% ఆఫ్ పర్చేజ్. ఓకే, ఇప్పుడు వెళ్ళి ఎక్కడ చూసుకోవాలి డేటా? డే బుక్ లో చూసుకోవాలి. ఆల్ F2 ఇవ్వండి, డేట్లు తీసేసేయండి. సో ఇక్కడ పర్చేజ్ అండ్ రమేష్ 2,65,000, 2,65,000. సో రామన్ కో సేల్స్. ఇప్పుడు అమౌంట్ కంట్రోల్ ఎన్, సేల్ వాల్యూ కదా, రిసిప్ట్స్ 80%, 2,54,800 ఇంటూ 80/100, 2,65,000 ఇంటూ 70/100, 203,840, 18,55,00. 18 రామ్ అండ్ రవి. సో 203,840, 203,840. చెక్ అంటే SBI. ఇలాగా టూ 8 ప్రకాష్ 18,55,00. రమేష్
15500. ఇక్కడ రెడ్ కలర్ లో ఎందుకు వస్తుందండి క్యాష్? రెడ్ కలర్ లో క్యాష్ ఎందుకు వస్తుంది? ఎనీవన్ చెప్పాలి. క్యాష్ రెడ్ కలర్ లో ఎందుకు రాంగ్ వస్తుంది? ఏంటిమా? అంటే కొంచెం రాంగ్ మెన్షన్ చేస్తే వస్తుంది సార్. ఇంకా కరెక్ట్ ఆన్సర్ కావాలి. రెడ్ కలర్ లో అమౌంట్ ఎందుకు వచ్చింది? సో మన దగ్గర సార్ ఒకసారి ప్రాబ్లం చూపిస్తారా? మన దగ్గర అమౌంట్ లేనప్పుడు రెడ్ కలర్ లో వస్తుంది. ఓకే, లేదు అమౌంట్ ఎక్కువగా యూజ్ చేసినప్పుడు రెడ్ కలర్ లో వస్తుంది. ఓకే, సేవ్. క్యాలిక్యులేటర్ వెళ్ళిపోవాలంటే ఇంటూ మార్క్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ 19 క్యాష్ పే టు పెట్టి క్యాష్ కాంట్రా 2500. నెక్స్ట్ పేమెంట్ మేడ్ బై క్యాష్ 210. Alt C salaries 15,000. మళ్ళీ డెబిట్ చేయండి. వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి ఎలక్ట్రిసిటీ బిల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 7,000. ఆల్ట్ సి టెలి బిల్ ఆల్ట్ సి క్యారేజ్ ఇన్వర్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 5,000. ఆల్ట్ సి క్యారేజ్ అవుట్వర్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ క్యాష్. ఇలా సింగిల్ గానే తీసుకోవచ్చు, అన్ని కలిపి ఒకే దానిలోనే వేయచ్చు, నో ప్రాబ్లం. సేవ్ చేయాలి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూద్దాం. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని చూడాలంటే ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేసామంటే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. ఓకే, ఎస్కేప్. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 1,08,750. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ F2 వాళ్ళ కాన్ఫిగర్ సో గూడ్స్ ఇన్వర్సెస్ సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో ఇక్కడ 100 పర్చేజ్ చేసాం, 95 సేల్ చేసాం. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 7 ఉన్నాయి. 5 కదా ఉండాల్సింది, 7 ఎందుకు ఉన్నాయి అక్కడ? చెప్పండి మా. 7 ఎలా వచ్చాయి? ఓపెనింగ్ బ్యాలెన్స్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ అవుతాయి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ అవుతాయి. అవి కూడా చూడాలంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎస్ పెట్టాలి. ఓకే, సో ఎప్పటికి కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం ఎంటర్ చేసిన తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు తగ్గదు, అది అలాగే ఫిక్స్డ్ గా ఉంటది. సార్ నేను 100 పర్చేజ్ చేశాను, 100 సేల్ చేశాను కదా, 102 సేల్ చేశాను కదా, అయినా వెళ్ళలేదే అనే ఫీలింగ్ పెట్టుకోకూడదు. దాని ఎఫెక్ట్ ఎక్కడ చూపించదు.
ఓపెనింగ్ బ్యాలెన్స్ మాత్రం అలాగే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అని ఒకే చోట ఉంటాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, కాంట్రా రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్. స్టాటిస్టిక్స్ కాంట్రాలో ఒక వోచర్ ఉంది, పేమెంట్లో 2 ఉన్నాయి, పర్చేజ్లో 2 ఉన్నాయి, రిసిప్ట్లో 1 ఉంది, సేల్స్లో 3 ఉన్నాయి. గ్రూప్స్, లెడ్జర్స్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, వోచర్ టైప్స్, యూనిట్స్, కరెన్సీస్. మంత్లీ రిపోర్ట్స్, ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్, సీలింగ్ ఫ్యాన్స్. కింద గ్రాఫ్ కూడా చూపిస్తుంది. గ్రైండర్స్, మిక్సెస్, టేబుల్ ఫ్యాన్స్. మంత్లీ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వాల్యూ. పర్చేజ్ సేల్స్ పక్క పక్కనే చూపిస్తాయి. గ్రైండర్స్, మిక్సెస్, టేబుల్ ఫ్యాన్స్. ఈ విధంగా రిపోర్ట్స్ మనం అన్ని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా రిపోర్ట్స్ అన్ని మనం చెక్ చేసుకోవాలి. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? ఎనీవన్? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేసుకోవాలి, ఒకవేళ మన వాల్యూస్ పర్సెంటేజ్ రూపంలో వస్తే దాన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేసుకొని ఏ విధంగా అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసాం. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? చెప్పండి మా. నో సార్. మా రిమైనింగ్ వాళ్ళు ప్రీవియస్ క్లాసెస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా. రిమైనింగ్ క్లాసెస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీవన్? మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాను. సార్ రేపు అడగచ్చా సార్? అడగచ్చు మా, నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ. యా రమణ, సుధీర్, సుష్మా, జగదీష్ చేస్తున్నారు అందరూ. లక్ష్మి క్లియరా? అందరు చేస్తున్నారా? ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉన్నారా? అప్డేట్ లో ఉండండి. డేటా పెరిగే కొద్దీ, ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే కొద్దీ ఇట్స్ టేకింగ్ టైం. Yeah, good evening all of you. Voice is clear ma? Please let me confirm. Clear? Yes, sir. Yeah. So previous classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? Anyone? Let me confirm once. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి లాస్ట్ క్లాసెస్ లో. క్లియరా? ఓకే ఓకే గైస్, డన్ మా. సో నెక్స్ట్ క్లాసెస్ వచ్చేసి మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? టాలీ ప్రైమ్ 7.0లో మనం డిస్కస్ చేస్తున్నాం. అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కావచ్చు. ఓకే చెప్పండి, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అసలు? ఒక ప్రోడక్ట్ ని క్రియేట్ చేయడం సార్, డిఫరెంట్ రా మెటీరియల్స్ తో. సో సింగిల్ వర్డ్ ఆన్సర్, మేకింగ్ ఏ న్యూ ప్రోడక్ట్. ఏమంటాం మనం? మేకింగ్ ఏ న్యూ ప్రోడక్ట్ అని చెప్తాం. ఓకే, అంటే మేకింగ్ ఏ న్యూ ప్రోడక్ట్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్?
ఎలాంటి టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ చెప్పండి? అసలు ఎలాంటి టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు? హ్మ్. చెప్పండి. తయారు చేసే కంపెనీ ప్రొడక్ట్‌లు తయారు చేసే కంపెనీ చెప్పండి. ఒక ప్రొడక్ట్ ఏదైనా. Like some soaps, హ్మ్. Glasses, shampoos, glasses, హ్మ్. even cloth also, sir. belts, సో, ఎగ్జాంపుల్స్ మొబైల్ కంపెనీస్, ఓకే. కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్, ఓకే. మెడిసిన్స్, ఓకే. షర్ట్స్, కార్స్, బైక్స్ ఇలా ఏదైనా కావచ్చు. ఓకే. ఇలాంటి నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కావచ్చు. మేకింగ్ ఏ న్యూ ప్రోడక్ట్. ఇప్పుడు మనం ఏ బిజినెస్ అయినా కానివ్వండి. ఒక ప్రోడక్ట్‌ని తయారు చేస్తాం. అప్పుడు మన బిజినెస్ ఏం చేస్తుంది? స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తుంది. ఓకే. పర్చేజ్ చేస్తుంది. ఎవరి నుంచి పర్చేజ్ చేస్తుంది? మార్కెట్‌లో ఉన్న సప్లయర్స్ నుంచి. సో, ఏం పర్చేజ్ చేస్తుంది? రా మెటీరియల్. రా మెటీరియల్‌ని పర్చేజ్ చేసి వాటిని ఫినిష్డ్ గూడ్స్‌గా చేంజ్ చేసి మార్కెట్‌లో కస్టమర్స్‌కి సేల్స్ చేస్తుంది. ఇప్పుడు ఏవైనా స్టాక్ ఆర్ గూడ్స్ మార్కెట్‌లో ఒకే సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తామా? లేదంటే ఎన్ నంబర్ ఆఫ్ పర్సన్స్ పర్చేజ్ చేస్తామా మార్కెట్‌లో? పేర్లు ఉంటారు కదా! చాలామంది. రాకేష్ ట్రేడర్స్ అని, రామ్ మర్చెంట్స్ అని, ఓకే. జై ప్రైవేట్ లిమిటెడ్ అని. ఒకరి దగ్గరే కొనం కదా! మార్కెట్‌లో రకరకాల ప్రొడక్ట్స్ రకరకాల సప్లయర్స్ నుంచి పర్చేజ్ చేస్తాం. రా మెటీరియల్‌ని పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్‌గా మార్చి మార్కెట్‌లో కస్టమర్స్‌కి సేల్ చేస్తాం. ఓకే. సో, మెయిన్‌గా ఫైనల్ ప్రొడక్ట్‌గా ఏం తయారు చేస్తాం అనేది మీ మోటివ్. ఇన్వర్స్, అవుట్వర్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇన్వర్స్, అవుట్వర్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఈ హోల్ ప్రాసెస్ అనేదే ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. మన దగ్గర క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది? ఎంఐఎస్ రిపోర్ట్స్ అనేది చెక్ చేస్తాం. ఓకే. ఇక్కడ మాన్యువల్‌గా చేస్తాం. మన సెకండ్ మెటీరియల్‌లో ఆటోమేటిక్ చేస్తాం. బిల్ ఆఫ్ మెటీరియల్. ఇక్కడ మాన్యువల్ చేస్తాం. ఎలా అనేది టుడే సెషన్‌లో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మన యొక్క ప్రాబ్లం మెయిన్ మోటివ్ ఏంది ఇక్కడ? చూడండి. ఇండియన్ రెడీమేడ్స్. ఇక్కడ షర్ట్స్ తయారు చేసే కంపెనీ. మనది ఒక ఇండియన్ రెడీమేడ్ షోరూమ్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. రిమైనింగ్ నో పెట్టండి. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తున్నాయి. 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వచ్చర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్గా ఉంటాయి. క్రియేట్ మనకి లెడ్జెస్. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి ఈ ప్రాబ్లంలో చెప్పండి చూద్దాం. మెటీరియల్ లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. ఇండియన్ గార్మెంట్స్, సన్రే క్రియేటర్స్, కంట్రోల్ ఏ. గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, సన్రే క్రియేటర్స్, కంట్రోల్ ఏ. నీరజ ట్రేడర్స్,
sundry creditors, control A. Next, wages, direct expenses, control A. Next, other miscellaneous expenses, direct expenses, control A. Next, sales accounts, control A. Next, cloth, Kishore Cloth Center. Sundry debtors, control A. ఓకే, ఈ విధంగా మనము లెడ్జెస్ అని చేసుకున్నాం. ఎస్కేప్. ఇప్పుడు యూనిట్స్లోకి వెళ్దాం. యూనిట్స్ ఏమున్నాయి మన దగ్గర? ఎంటీ అంటే మీటర్స్, డీజెడ్ అంటే డజన్స్, పీసీ అంటే పీసెస్, ఎన్ఓఎస్ అంటే నెంబర్స్. ఇవి చేసుకున్నాం. ఇలా. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో గ్రూప్స్ లేవు. మనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు నీట్గా రావడానికి. క్లాత్స్ అని, బటన్స్ అని, థ్రెడ్స్ అని, షర్ట్స్ అని మనం చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. షర్ట్స్. ఎస్కేప్. ఇప్పుడు స్టాక్ ఐటమ్. లెనిన్ క్లాత్. క్లాత్స్. యూనిట్స్ ఎంటీ మీటర్స్. డెనిమ్ క్లాత్. క్లాత్స్ మీటర్స్. వీల్ బటన్స్. బటన్స్. డీజెడ్ డజన్స్. నెక్స్ట్ మెటల్ బటన్స్. బటన్స్ డజన్స్. సిల్క్ థ్రెడ్స్. థ్రెడ్స్. పీసీ. కాటన్ థ్రెడ్స్. థ్రెడ్స్. పీసెస్. కాలర్ మెటీరియల్. పీసెస్. హాఫ్ షర్ట్స్. షర్ట్స్. నెంబర్స్. ఫుల్ షర్ట్. షర్ట్స్. నెంబర్స్. ఈ విధంగా ఐటమ్స్ అన్ని చేసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ ఓచర్ టైప్లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ అని చేసుకోవాలి. ఇక్కడ స్టాక్ జర్నల్ తీసుకోవాలి. యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. ఓకే, ఎస్కేప్. ఓచర్స్లోకి వెళ్ళండి. రిసిప్ట్. $1,6 క్యాపిటల్ 25 lakhs. నెక్స్ట్ పర్చేజ్ 6,6. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం? ఇండియన్ గార్మెంట్స్. లెనిన్ క్లాత్ 3,500, 350.
డెనిమ్ క్లాత్ 4,250. సో టోటల్గా 22,25,000కి మన బిజినెస్ ఇండియన్ గార్మెంట్స్ నుంచి మనం పర్చేజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 8-6 గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్. పీల్డ్ బటన్స్ ఓకే 1 minute please. హలో వన్ టైం పేమెంట్ చేస్తే స్టార్టింగ్లోనే సర్టిఫికేషన్ క్రెడెన్షియల్స్ 1 month రెంటల్ లైసెన్స్ వస్తుంది. అంటే మేము ఇస్తామండి, అది తీసుకోవడం మీ చాయిస్. ఓకే, సో అవి మేము స్టూడెంట్స్కి ఇచ్చే బెనిఫిట్ అనమాట. సో అట్లా ఓకే, సో డన్. యా, సో నెక్స్ట్ వచ్చేసి గెలాక్సీ కదా, మెటల్ 1,340 1,52,000కి గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేసింది. నెక్స్ట్ 10-6 నీరజా ట్రేడర్స్. కంట్రోల్ ఏ పర్చేజ్. సిల్క్ థ్రెడ్స్ 15. కాటన్ థ్రెడ్స్ 60,000. నెక్స్ట్ 12-6 క్యాష్. కాలర్ మెటీరియల్ 2,030. సో ఈ విధంగా మనకు కావాల్సిన రా మెటీరియల్ అంతా పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఆఫ్సెట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఫుల్ సెట్స్. ఇక్కడ హాఫ్ సెట్ 39 నెంబర్స్, ఫుల్ సెట్ 39 నెంబర్స్ని మనము తయారు చేయాలనుకుంటాం. ఆల్రెడీ పైన రా మెటీరియల్ని పర్చేజ్ చేసాం, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి. ఓకే, ఇప్పుడు అదర్ వాచెస్లోకి వెళ్ళాలి. అదర్ వాచెస్లోకి వెళ్ళి మనం ఇంతకుముందు చేసాం కదా, ఆల్ట్ F7 అనే వచ్చు. సో ఇక్కడ హాఫ్ సెట్స్ 1,300 మాన్యువల్గా మనం యూజ్ చేసుకుంటాం. డెనిమ్ క్లాత్ 2,600 మీటర్స్. రేటు పర్చేజ్ చేసిన రేటు ఆటోమేటిక్గా తీసుకుంటుంది. పీర్లు బటన్స్ 867. కాటన్ థ్రెడ్స్ 1,300. కాలర్ మెటీరియల్ 1,300. సో ఇక్కడ వేజెస్ పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. 39,000. అదర్ మిస్లెన్స్ ఎక్స్పెన్సెస్ 91,000. ఓకే, ఇలా నెక్స్ట్ ఫుల్ సెట్స్ లినెన్ క్లాత్ 3,250. మెటల్ బటన్స్ 1,300. సిల్క్ థ్రెడ్స్ 1,300. కాలర్ మెటీరియల్ 1,300. ఇక్కడ 600 నెగిటివ్ ఎందుకు చూపిస్తుందమ్మా? ఎనీవన్ అక్కడ నెగిటివ్ ఎందుకు వస్తుంది?
నెగటివ్ ఎందుకు వస్తుంది? ఎనీవన్ ఆన్సర్? నెగటివ్ 600 ఎందుకు వస్తుంది? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? ఎనీవన్ ఆన్సర్ ప్లీజ్. ఫినిష్డ్ గుడ్స్ గా తయారు చేసుకున్నాం, ఇప్పుడు మార్కెట్ లో సేల్ చేస్తాం. అంటే మన దగ్గర ఉన్న స్టాక్ అంటే ఎక్కువ మనం యూజ్ చేసాం, అందుకు నెగిటివ్ స్టాక్ వచ్చింది. 15, 6 ఫుల్ షర్ట్స్ 800, 1500 హాఫ్ షర్ట్స్ 600, 1000 టోటల్ గా 18 lakhs కి మనం సేల్ చేసాం. నెక్స్ట్ 26 క్యాష్ ఫుల్ షర్ట్స్ 500, 1400 హాఫ్ షర్ట్స్ 700, 900 ఈ విధంగా మనం సేల్ చేస్తాం. ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్ లో వెళ్తే మనం చేసింటని చూడవచ్చు. ఆల్ట్ F2 1636 6 మంత్లో మనం పోస్ట్ చేసింటన్ని కనపడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 నెట్ ప్రాఫిట్ 11,23,650 ఎస్కేప్ స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1 ఎక్స్పెండ్ F12 కాన్ఫిగర్ సో గూడ్స్ ఇన్ వర్సెస్ సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్ ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, సేల్స్ అండ్ పర్చేస్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, సేల్స్, పర్చేస్. మంత్లీ రిపోర్ట్స్, మన స్టాటిస్టిక్స్ చూడండి, ఏ వచ్చర్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయినాయి అనేది కూడా చూపిస్తుంది. సో గ్రూప్స్, లెడ్జెస్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, వోచర్ టైప్స్, యూనిట్స్, కరెన్సీస్. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్స్. మంత్లీ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, పర్చేజ్ వాల్యూ, సేల్స్ వాల్యూ చూపిస్తుంది. ఓకే, ఎస్కేప్ ఎస్కేప్ ఎస్కేప్. సో ఈ విధంగా మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా చేయాలి అనేది టుడే సెషన్లో డిస్కస్ చేసాం. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా? క్లియరా? No, sir. Yes, sir. Yes, sir. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫారెన్ కరెన్సీ లైక్ మల్టీ కరెన్సీ. మల్టీ కరెన్సీ అంటే ఏంటి? సో ఇక్కడ కూడా మన నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి బయింగ్ అండ్ సెల్లింగ్. డొమెస్టిక్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ అంటే ఏంటి? చెప్పండి. మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కావచ్చు. చెప్పమా, చెప్పండి. మీది మొబైల్ బిజినెస్ అయినా కావచ్చు, లైక్ కంప్యూటర్ బిజినెస్ అయినా కావచ్చు, మెడిసిన్స్ అయినా కావచ్చు, ఓకే, ఎలక్ట్రికల్ గూడ్స్ అయినా కావచ్చు.
ఏంటి మా డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్ అంటే ఏంటి? ఎనీవన్? డొమెస్టిక్ అంటే మన ఇండియా సార్. ఇంటర్నేషనల్ అంటే విదేశాల నుంచి. వెరీ గుడ్. ఇప్పుడు మన బిజినెస్ పెట్టిన తర్వాత విత్ ఇన్ ద ఇండియాలోనే బిజినెస్ చేస్తామా లేదంటే అదర్ కంట్రీస్లో కూడా బిజినెస్ చేస్తామా చెప్పండి? సో అదర్ కంట్రీస్ కూడా మనం బిజినెస్ చేస్తాం. అదర్ కంట్రీస్తో కూడా పర్చేజ్ ఆర్ సేల్స్ అనేది చేస్తాం. స్టాక్ ఆర్ గూడ్స్. ఓకే. అప్పుడు మన ఇండియన్ కరెన్సీ రూపీ అక్కడ దేశాలతో మనం ఇంటూ చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు దుబాయ్తో అయినా చేయొచ్చు బిజినెస్. ఓకే. యుఎస్ తో అయినా చేయొచ్చు, ఆస్ట్రేలియాతో అయినా చేయొచ్చు. ఓకే. కువైట్ అయినా చేయొచ్చు. ఎవరితోనైనా నువ్వు బిజినెస్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళ కరెన్సీలో మనం డబ్బులు క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాలి. డాలర్ ఉండొచ్చు, దినార్ ఉండొచ్చు, దిర్హమ్స్ ఉండొచ్చు, ఇరాన్ ఉండొచ్చు. ఓకే. మనము వాళ్ళ యొక్క బేస్ లో మనం ఇవ్వాల్సి వస్తుంది. ఎలా అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. ఓకే. సో దానికి అమౌంట్ ఏ విధంగా కరెన్సీస్ క్రియేషన్ చేయాలి అండ్ ఆ కరెన్సీస్ కి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎలా సెటప్ చేయాలి. కరెన్సీస్ క్రియేట్ చేయాలి, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ సెటప్ చేయాలి. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఆస్ట్రేలియా డాలర్ 54.90 పైసా, కువైట్ దినార్ 267.59 పైసా, దుబాయ్ డిహెచ్ఎస్ 22.31 పైసా. ఓకే. కంపెనీ క్రియేట్ చేయండి, ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్, మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఇంకా జిఎస్టీ ఇవన్నీ నో కదా. ఇంకా మనకి కంపెనీ క్రియేషన్ చేస్తేనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్స్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. క్రియేట్ లో వెళ్దాం, లెడ్జెస్ ని క్రియేట్ చేద్దాం. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? క్యాపిటల్ అకౌంట్, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్, ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, పేస్ట్, సన్డ్రీ క్రియేటర్స్. ఇప్పుడు ఆస్ట్రేలియా తీసుకుంటాను, అక్కడ ఏ స్టేట్లు ఉన్నా మనకు తెలియదు. సో ప్రస్తుతానికి నేను ఇండియానే తీసుకుంటున్నాను. నెక్స్ట్ కువైట్ కంప్యూటర్ వల్ల సేల్స్ అకౌంట్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, సన్డ్రీ డెబ్టార్స్, నెక్స్ట్ దుబాయ్ కంప్యూటర్ షాపింగ్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్. ఈ విధంగా లెడ్జెస్ అన్ని చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ
కరెన్సీ ఓచర్ టైప్ ఉన్నాయి. కరెన్సీ చేసిన తర్వాత మధ్యలో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సింబల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? డాలర్. షిఫ్ట్ పట్టుకుని 4 ఇవ్వండి, డాలర్ వస్తుంది. కంట్రోల్ ఏ. డిఎన్ దినార్, కంట్రోల్ ఏ. డిహెచ్ఎస్ దిర్హమ్స్, కంట్రోల్ ఏ. ఎస్కేప్ ఇవ్వండి. తర్వాత రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ వస్తుంది. డాలర్ 54.90 పైసా, డిహెచ్ఎస్ 22.31 పైసా, డిఎన్ 267.59 పైసా. యూనిట్ నెంబర్స్ ఓన్లీ. స్టాక్ ఐటమ్ హెచ్పి ల్యాప్టాప్స్. వోచర్స్. రిసిప్ట్ డేట్ 1/4/25. క్యాపిటల్ 75 lakhs. ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. కాంట్రా 2/4. నెక్స్ట్ 2/4 పర్చేస్. ఆస్ట్రేలియా. సో $80, $600. సో 80 into 600 అంటే 48,000. 600 54.90 32,940. కింద మళ్ళీ 48,000కి 54.93 ఇంటూ చేస్తే 26,35,000. నెక్స్ట్ సేల్స్ 15. కువైట్ హెచ్పి 30. డిఎన్ 267.59 పైసా. సో కింద చూడండి 21,48,000. డేట్ మార్చండి. దుబాయ్ 16. $40. డిహెచ్ఎస్ 1250. 11,15,500. 26. చెక్ పేడ్. $25,000. చెక్ రిసీవ్డ్ 17. డిఎన్ 4,000. నెక్స్ట్ డిహెచ్ఎస్ 27.
పేమెంట్ 18 34,000 28 బ్యాంక్ చార్జెస్ ఇలాగా ఎంటర్ చేయాలి. డే బుక్ ఆల్ టెఫ్ట్ డేట్లు తీసేయండి. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టెఫ్ట్ 9,13,832.24. ఇప్పుడు డాలర్ వైజ్ గా సింబల్స్ చూడాలి, దినార్ వైజ్ గా సింబల్ చూడాలి. ఆల్ట్ సి ఇవ్వండి. ఆల్ట్ సి ఇచ్చి మీకు ఏ సింబల్ వైజ్ కావాలంటే ఆ సింబల్ వైజ్ గా అమౌంట్ చూడొచ్చు. మన ఇండియా అమౌంట్ 32,60,000 అవుతే అక్కడ $59,446 కి మన ఇండియా అమౌంట్ 32 lakhs అవుతుంది. ఆల్ట్ సి డిహెచ్ఎస్ 3 దేశాల అమౌంట్. అక్కడ మన ఇండియాలో 32 lakhs, అదే డాలర్లు ఆస్ట్రేలియాలో $59, $59,000, ఇక్కడ 1,46,285 dirhams. ఆల్ట్ సి 4 దేశాల అమౌంట్ ఇలా. డాష్బోర్డ్, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, పర్చేస్ ఆర్ సేల్స్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, స్టాటిస్టిక్స్, కాంట్రా, పేమెంట్, పర్చేస్, రిసీవ్స్, సేల్స్, గ్రూప్స్, లెడ్జర్స్, స్టాక్ ఐటమ్స్, వోచర్ టైప్స్, యూనిట్స్, కరెన్సీస్, ఇన్వెంటరీ బుక్స్, పర్చేజ్ అండ్ సేల్స్, మంత్లీ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వేరీ. సో ఈ విధంగా మనము ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, అదర్ కంట్రీస్తో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తే కరెన్సీస్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, వాటికి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏ విధంగా ఇవ్వాలి అనేది మనం టుడే సెషన్లో డిస్కస్ చేస్తాం. ఒక ప్రాబ్లం ఉంటుంది, అది డిస్కస్ చేసామంటే ఇంకా మనకి జనరల్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. బ్యాట్ జిఎస్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ వన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా రిమైనింగ్ గైస్? క్లియర్? Yes, sir. అవి చేసేసేయండి. పెండింగ్ ఏమన్నా కూడా చూసుకోండి. నిన్న ఏదో డౌట్ అన్నావు కదమ్మా మహేశ్వరి, డౌట్ ఏంటి? Sir, ఇది బిల్